ప్రస్తుతం మనతో పాటు ఎనగంటి లావణ్య గారు ఉన్నారు. మేడం, మొత్తం మీద ఈ బుక్ రాయడానికి మీరు ఎంత టైం తీసుకున్నారు, ఎంత రీసెర్చ్ చేశారు? మొత్తం మీద ఈరోజు ఈ జరిగిన ఫంక్షన్ సక్సెస్ఫుల్గా ఇది కంప్లీట్ అయిపోయింది. సో యువతకి ఎలాంటి అంశాలు మీరు తెలుసుకోవాలని ఈ బుక్లో రాశారు? పుస్తకం రాయటానికి ఎంత సమయం పట్టింది అనేది పక్కన పెడదాం. అంటే నేను ఆల్రెడీ అలుపెరగని యోధుడు చంద్రబాబు నాయుడు గారు అని ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకం రాసేటప్పుడు కొంత విషయ సంగ్రహణ చేసుకున్నాను. ఏదంటే అందులో నేను చాలా రాయలేకపోయాను. దానికన్నా ముందు బాబుగారు ఓడిపోయిన తర్వాత పరిస్థితులన్నీ చూస్తుంటే ఈ జనాలకి, ఆంధ్ర ప్రజలకి బాబుగారు చేసిన అభివృద్ధి కానీ అసలు ఏమీ తెలియట్లేదు. నాకు అనిపించింది అనమాట పరిస్థితులు అన్నీ చూస్తుంటే. ఈయన చాలా అభివృద్ధి చేశారు, వీళ్ళెవ్వరికీ అసలు తెలియట్లేదు, ఎంతవరకు తెలుసు వీళ్ళకి అనే ఆలోచనతో బాబుగారి పాలనలో బయటకు రాని వాస్తవాలనితో ఆయన చేసినటువంటి అభివృద్ధిని నేను పుస్తకాల ద్వారా తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఆయన 64 సాగునీటి ప్రాజెక్టులు చేశారండి. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఆయన ఆ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఒక 5-10 సంవత్సరాలు వర్షం పడకపోయినా ఆంధ్ర రాష్ట్రానికి కరువు లేకుండా ఉండే విధంగా ఆయన ఆలోచన చేశారండి. రాష్ట్రానికి టెక్నాలజీతో వ్యవసాయాన్ని చేసి కొత్త పుంతలు తగ్గించి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చాలని చూస్తే ఆయన మన వాళ్ళు మాకు అన్నపూర్ణ వద్దని అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితికి తెచ్చుకున్నారండి. యువతకి ఉద్యోగాలు ఆయన తెచ్చినటువంటి కంపెనీల గురించి రాయాలంటే నాకు ఒక పుస్తకం కూడా సరిపోదండి. అన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఆయన. 6 అంకెల జీతాలు ఇచ్చే కంపెనీలను తీసుకొచ్చి ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే మాకు 6 అంకెలు వద్దు, మాకు చేపలు ఫ్యాక్టరీలు చిన్న ఇది చాలా అసలు మాకు ఉద్యోగాలు లేకపోయినా పర్లేదనే స్థితికి అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మన అదృష్టాన్ని కానీ మన అభివృద్ధిని మన కాళ్ళతో మనమే తన్నుకుని ఈరోజు ఏం చేయాలో దిక్కుతోచక అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ రోజుకి యువత కన్ను తెరుచుకోకపోతే మన రాష్ట్రం అనేది మన ప్రపంచ పటంలో ఉంటుందో ఉండదో, మన దేశ మ్యాప్లో ఉంటుందో ఉండదో అని కూడా నాకు భయం వేస్తూ ఉంటుంది. సో తెలియని అంశాలు కొన్ని మీరు ఇందులో పొందపరిచారన్నారు. అంటే బాబు గారితో కూర్చొని మీరు ఎలాంటి అంశాలు మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుని మీరు ఇందులో పొందపరిచారు? బాబు గారితో కూర్చొని అయితే చేయలేదని ఆయన పరిపాలనని మొదటి నుంచి నేను గమనిస్తున్న. నేను 95లో నేను డిగ్రీ చదివేటప్పుడు బాబుగారి రాజకీయాలు అంటే అంతకుముందు ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఆయన దీనిలోకి వచ్చారు. నా డిగ్రీలో నా సబ్జెక్ట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ ఇదనమాట. అవి చదువుతా ఇట్లా బాబుగారిని కూడా నేను ఇంకొక పక్క చూస్తూ నా సబ్జెక్టులు చదువుకోవటం అయింది. సో నేను పీజీకి వచ్చేప్పటికి నేను హిందీ సాహిత్యం ఆకర్షితురాలని అటు వెళ్ళిపోయాను. అయినా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ అంటే మీకు తెలిసింది, అక్కడ రాజకీయాలకి రణరంగం, అది రణక్షేత్రం. అదృష్టమేనండి. నాకు రామాయణం రాయడం ఎంత ఇష్టమో బాబుగారి గురించి రాయడం అన్న అంత ఇష్టం. రామాయణం మీద నా జీవితకాలం నేను రాస్తూనే ఉంటాను. అవకాశం ఉంటే బాబుగారి మీద కూడా అలాగే రాస్తూ ఉంటాను. రఘురామకృష్ణరాజు గారు అన్నట్లు రివర్స్ పరిపాలన గురించి మీరు ఏమైనా రాసే అవకాశం ఉందంటారా? లేదండి, అంటే అంత రాయలేవండి వాళ్ళ గురించి. తెలిసిన అంశాలు, తెలియని అంశాలు, జరుగుతున్న అంశాలు, జరగబోయే అంశాలు కూడా మనకి ప్రజలకు తెలియాలి కదా. అదే చెప్పాం మేము. ఇండైరెక్ట్గా వాళ్ళు చేసినటువంటి ఇది కూడా చెప్పాం, కాకపోతే డైరెక్ట్గా ఈయన చేసిన అభివృద్ధి చెప్పామంటే అది లేదనే కదా ఇప్పుడు అర్థం. సో మరి బుక్స్ బాబు గారికి మీరు అందించడం జరిగింది? అది జరిగిందండి. వారు చూశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతా అంటే ఆయన కూడా ఆశ్చర్యపోయారు. నేను ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టాను అమ్మ, 124 సంక్షేమ పథకాలు నా పాలనలో నేనే చేశాను, నేను చేసినటువంటి ఇది కూడా నాకు ఇది రావట్లేదని ఆయన చాలా ఆశ్చర్యపోయారు. నేను పెడదామనుకున్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల గురించి ఇంత వివరంగా రాసి చాలా బాగా రాశారు. యాక్చువల్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు చంద్రబాబు గురించి తెలుసుకోవాలంటే సోషల్ మీడియాలో కానీ ఏమైందంటే గూగుల్లో కానీ ఎక్కడ ఎతికినా కూడా మనకేమీ దొరకదండి. ఇంకొక ముఖ్య విషయం చెప్తా. సిబిఎన్ అభివృద్ధి రథ సారథి పుస్తకం రాయడానికి నాకున్నటువంటి అనిపించిన నాకు ప్రేరణ, ఎలక్షన్స్కి ముందు కేసీఆర్ గారు తెలంగాణ మొత్తం హోర్డింగ్స్ పెట్టారండి. హైదరాబాద్ని ఆయనే అభివృద్ధి చేసినట్లుగా ఆ హోర్డింగ్స్ అన్నీ చూస్తే నాకు చాలా బాధేసింది. ఒక శ్రామికుడి నిత్య శ్రమని వేరే వాళ్ళు దోచుకుంటున్నారు. ఎందుకంటే ఒక రైటర్గా నాకు తెలుసు మన శ్రమని వేరే వాళ్ళు దోచుకుంటే అది ఎంత బాధగా ఉంటుందో. ఆయన శ్రమ ఎంత కష్టపడితే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంత అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఆయన అభివృద్ధిని ఇంకొక వాళ్ళు తీసుకుని వాళ్ళ క్రెడిట్గా చెప్పుకోవటం ఏంటండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అసలు కరెంట్ అనేది మన చిన్నతనంలో మనకు చాలా తెలుసు ఎంత కరెంటు కోతలు ఉండేవి. బాబుగారు వచ్చినాక కరెంటు కోతలు అనేది తగ్గినాయి. విద్యుత్ రంగానే ఆయన అంత మార్పులు తీసుకొచ్చి అంత విద్యుత్తును అందిస్తే ఈరోజు వీళ్ళు చేసినట్టు ఇచ్చేసుకుంటున్నారు. ఎన్ని చూసినా కానీ ఈ తరానికి వచ్చే తరానికి బాబుగారు చేసినటువంటి హైదరాబాద్ ఇవాళ ఈ విధంగా ఉండడానికి కారణం ఆయనే. అది గురించి ఎవరికీ తెలియదు.
అందరూ తెలుసుకోవాల్సిందే ఆయన గురించి. ఈ తరం వాళ్ళు, వచ్చే తరం వాళ్ళు హైదరాబాద్ అంటే చంద్రబాబు అని గుర్తుండాలి అన్న ఉద్దేశంతోనే నేను సిబిఎన్ అభివృద్ధి రథ సారథి పుస్తకం రాశానండి. పుస్తకాలు ఎందుకు చదవాలి అంటే చెప్తున్నాను కదండి, సిబిఎన్ అభివృద్ధి రథ సారథి అందుకే చదవాలి అందరూ. అసలు ఈ రోజు ఒకప్పుడు హైదరాబాద్ ఏంటి, ఇప్పుడున్న ఈ హైదరాబాద్ ఏంటి, ఈ హైదరాబాద్ ఇలా ఉండడానికి కారణం ఏంటనే విషయం తెలుసుకోవాలంటే సిబిఎన్ అభివృద్ధి రథ సారథి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టి, కానీ అప్పుడు రాజధాని మనకి హైదరాబాద్ కాబట్టి ఆయన ఎక్కువ ఫోకస్ దీని మీద చేశారు. దాంతోపాటు ఇది అభివృద్ధి చెందితే దీని ఫలాలను తీసుకెళ్ళి ఆయన మిగతా రాష్ట్రాల్లో, జిల్లాల్లో అన్నింటిలో కూడా ఉపయోగించారు. మొత్తం ఈరోజైతే కొన్ని వందల మంది ముందు ఈ సమక్షంలో బుక్ ఆవిష్కరణ కూడా జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజైతే మిమ్మల్ని అభినందించడం కూడా జరిగింది. సో మీకు మరింత బాధ్యత పెరిగిందే, రచయిత్రిగా బాధ్యత పెరిగిందని అనుకోవాలి. ఎందుకంటే నేను కూడా రచనలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగానే, ఎందుకంటే నా దగ్గర నుంచి ఇంకందరూ ఇంకా ఏమేమి వస్తాయా, ఏం కొత్త రచనలు వస్తాయా, ఎలాంటివి వస్తాయా అని ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను కూడా రచనలు చేసేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగానే రాయాలి. తెలియని అంశాలు కూడా పొందపరచాలంటే కొంత ధైర్యం కూడా కావాలంటారు. సో ఆ ధైర్యం ఎక్కడి నుంచి ఇలా ఉండే? నాకు రాముడు ఇచ్చిన ధైర్యమే. నేను ఏ పని చేస్తున్నా ముందు రాముడికి, నేను ఈరోజు ఈ పని చేస్తున్నాను, ఇది చేసే పని కరెక్ట్ అనుకుంటే నాకు మీ సహకారం అందించండి అనుకుంటాను. సో నాకు ఆ రాముడు అండే ఉందని నేను అనుకుంటున్నాను. రాముడు అండేనా? మా ఇంట్లో కుటుంబ అండ కూడా ప్రతిఫలాలు అనుభవించారు, ప్రతి ఒక్కరు సపోర్ట్ కూడా ఇండైరెక్ట్గా చేస్తారండి అందరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.